ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసంలో ఆఖరి వారం. ఈ వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, ధనయోగం ఎలా ఉంది, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఎలా ఉన్నాయి, ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు చెప్పబడుతున్నటువంటి వార ఫలితాలు ఇవి. అలాగే నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఆ పరిహారాలు చేయకుండా ఏదో చెప్పాళ్లే, సోదేసేసాడు, చెప్పేశాడు, మనం విన్నాం, బాగుంటే బాగుందని కామెంట్ చేద్దాం, బాగాలేకపోతే మనం ఏం లేదని చెప్పుదాం అనేటువంటి భావన కరెక్ట్ కాదు. జాతకం బాగాలేనప్పుడు పరిహారాలు చేసుకోవడం, భగవంతుని ఆరాధన చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకోవచ్చు. జ్యోతిషం, సూచకం, శాస్త్రం అన్న విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఇక మనం వార ఫలాలకు వెళ్లే ముందు తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. తప్పకుండా మన వాళ్ళ కోసం కూడా ఈ జాతక ఫలితాలు చూసే ప్రయత్నం చేస్తూ చివరి వరకు చూడే ప్రయత్నాన్ని చేయండి. ఇక మేషరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? అనుకూలవంతమైనటువంటి శుభయోగము, ధనధాన్య వృద్ధి బాగా ఉండడం, కుటుంబపరమైనటువంటి ఆస్తి పంపకాల్లో కానీ కుటుంబ పరిస్థితున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించగలిగేటువంటి అవకాశం. ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ తో మనం కొన్ని నష్టాలు పొందుకున్నాం కదా, అటువంటి నష్టాల నుంచి ఈ వారంలో మీరు అనుకూలవంతమైన శుభ పరిణామాలు, వివాహ సంబంధమైన విషయాల్లో పెద్దల మాటలు వినడం, మనం చేసే తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నంలో అనుకూలవంతమైన వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకుంటారు. అలాగే సంతాన ప్రయత్నంలో కూడా సహజ సత్సంతానం కానీ కృత్రిమ సంతాన ప్రాప్తి కానీ పొందుకోగలిగేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఉద్యోగంలో మంచి పదోన్నతులు పొందుకునే అవకాశం, మీరు ఆశించినటువంటి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, అలాగే ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఇంతకు ముందున్నటువంటి ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం, మంచి వ్యక్తులతో పరిచయం కూడా మీకు అనుకూలతని, హయ్యర్ అఫీషియల్స్తో కూడా మీకు శుభయోగాన్ని పొందుకోవడం, కింది స్థాయి ఉద్యోగస్తుల నుంచి సమస్తమైనటువంటి శుభయోగాలు పొందుకునే అనుకూలత కనబడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, ధన లాభాన్ని, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మాతాపితృల సౌఖ్యం బాగా ఉంటుంది, సోదరులతో సఖ్యత బాగా ఉంటుంది, అనుకున్నటువంటి ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు కూడా సమస్యపోయేటువంటి అవకాశం, ఒక మంచి వ్యక్తితో పరిచయం కానీ విలువైనటువంటి బహుమానం అందుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా సూచిస్తోంది. అంటే నాయకత్వ లక్షణాలు లేదా రాజకీయ రంగంలోకి ప్రవేశం కానీ, రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులకి మంచి పేరు ప్రతిష్టలు కానీ, లేదా నామినేటెడ్ లాంటి పోస్టు కానీ లభించే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కానీ, ప్రమోషన్ కోసం రాస్తున్నటువంటి పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ ఈ వారంలో ఉన్నట్టయితే తప్పకుండా వాటిలో విజయం సాధించడం అనుకూలం. ఈ గ్రూప్స్ లాంటి పరీక్షలు రాస్తున్నారు కదా, వాటిల్లో కూడా మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశం కనబడుతోంది. బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వం మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో మంచి అనుకూలతను పొందుకునే అవకాశం. నేను రోజువారీ చెప్పబడుతున్నటువంటి సమస్త వ్యాపారాలు లాభంలో ఉండే అవకాశం ఉంది. భాగస్వామి వ్యాపారంతో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభవంతమైన స్థితి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చిల్ల వారికి అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తుల్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ సీనియర్ సిటిజన్స్ కి ముఖ్యంగా ఎక్కడైనా ఉద్యోగం కానీ, సీనియర్స్ అందరూ కలిసి ఏదైనా వ్యాపార ప్రారంభం కానీ చేయగలిగే అవకాశం. ఎందుకంటే వారికి సత్తా ఉంది. రిటైర్మెంట్ ప్రకటించారు, రిటైర్మెంట్ తీసుకున్నారంతే. కానీ 65 ఏళ్లలో నవ యువకుల కంటే కూడా ఎక్కువ బలమైనటువంటి వ్యక్తిత్వము, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, వ్యాపారాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళగలిగినటువంటి ప్రణాళికలు కూడా మీలో ఉన్నాయి. కాబట్టి సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా మంచి వ్యాపార ప్రారంభం చేసే అవకాశం ఇక్కడ కనబడుతుంది. అలాగే వైద్యులందరూ కలిసి ఒక వైద్యాల నిర్మాణం చేసే అవకాశాలు ఉన్నాయి.
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు. స్త్రీమూర్తులకి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం. వివాహం కాని వారికి ఈ వారంలో వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం. ఎక్కడ స్వామి అమావాస్య పొద్దు వస్తుంది కదా, మాట్లాడడం కూడా ఇబ్బంది ఉంది. ముహూర్తాలు పెట్టుకోవద్దు, బొట్టు పెట్టకూడదు. అమ్మాయి మా అమ్మాయి అనిపించుకోకుండా మాట్లాడుకోవచ్చు. అబ్బాయి ఏం చేస్తున్నాడు, అమ్మాయి ఏం చేస్తుంది. అటువంటి వివాహ సంబంధ చర్చలు లేదా వాళ్ళ గురించి వాకప్ చేయడం. వాళ్ళ కుటుంబం వాళ్ళకి మా అమ్మాయిని ఇద్దాం అనుకుంటున్నాం, వాళ్ళ కుటుంబం వాళ్ళకి మా అబ్బాయిని తీసుకుందాం అనుకుంటున్నాం. ఇటువంటివి వాకప్ చేసేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు. తప్పకుండా ఆర్థిక ప్రయోజనాన్ని, కుటుంబ ప్రయోజనాన్ని, శుభమైనటువంటి వివాహ ప్రయత్నాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలత. బెంచ్ మీద ఉద్యోగం తప్పకుండా ప్రాజెక్టులో వెళ్లే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లే నిమిత్తమే మీ ప్రయత్నాన్ని చేయవచ్చును, అనుకూలంగా ఉంటుంది. రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, అనుకూలవంతమైనటువంటి విదేశీయానం, విదేశాలకు స్త్రీ నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం. మొన్న మధ్య మనకి 20వ తారీఖు అనుకుంటా కెనడా వాళ్ళ నుంచి, అంటే కెనడా ప్రభుత్వం నుంచి మీకు తక్కువ మందికే విద్యార్థులకి అవకాశాలు ఇస్తున్నాం, తక్కువ ఉద్యోగాలు ఇస్తాం మేము, స్థానికులకి మాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి చెబుతున్నటువంటి వార్త కూడా విన్నాం. అయినా సరే వాళ్ళకి, ఆ దేశానికి మన వల్ల రెవెన్యూ తప్ప వాళ్ళ వల్ల మనకు వచ్చినటువంటి రెవెన్యూ పెద్దగా ఏం లేదు. కాబట్టి మన విద్యార్థులకి ఈ సంవత్సరం ఈ నెలలో వాడేమైనా తగ్గించవచ్చు తప్ప తప్పకుండా మీకు విదేశాల్లో విద్యా ప్రయత్నం. కెనడా కాకపోతే యూకేలో అయితే ఇంకొక దగ్గర ఇంకొక దగ్గర తప్పకుండా విదేశాల్లో మనము విద్వత్తులు నేర్చుకోగలిగే అవకాశం ఉంది. చాలా మందికి నా యొక్క సలహా ఏంటంటే, దయచేసి మీరు విదేశాల్లో చదువుకొని భారతదేశం గురించి, మీరు భారతదేశ ప్రయోజనం గురించి మీరు పాటుపడండి. ఉద్యోగం ఇక్కడే చేయండి, పరిశ్రమలు ఇక్కడే నిలుపుకొల్పండి. తప్పకుండా మన దేశ ఆర్థిక ప్రయోజనానికి మూల స్తంభాలు ఉన్నటువంటి యువత ఇక్కడే ఉండి మన ఉద్యోగాలు చేయాలి. ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా అమెరికా వాడో, యూకే వాడో ఎవడైనా సరే మన సమయానికి పని చేసి పెట్టే అవకాశం. ఇప్పుడు వాళ్ళ సమయానికి పని చేస్తున్న నైట్ పూట, కానీ మన సమయానికి పని చేయించుకోగలిగే శక్తి వాడికి ఉండాలి. అటువంటి స్థాయికి వాడిని తీసుకురావాలి, మన స్థాయి పెరగాలి. అలా మనము మన దేశం కోసం మనం పోరాడగలిగితే తప్పకుండా అనుకూలవంతమైన వృత్తి ఉద్యోగాలు ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థ కాదు, ప్రపంచంలో మొదటి ఆర్థిక వ్యవస్థలో ఉండేటువంటి స్థాయి మనం చేరుకోగలుగుతాం, అందులో సందేహం లేదు. అటువంటి ప్రయోజనవంతమైన జాతకం ఈ మేషరాశి వారికి కూడా ఖచ్చితంగా ఉంటుంది. దానివల్ల మంచి ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆర్థిక ప్రయోజనం, ఆనందకరమైనటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు శుభయోగము, ఆనందకరమైనటువంటి సంపద పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. వృషభ రాశి. సెప్టెంబర్ మాసంలో ఆఖరి వారం ఎలా ఉండబోతుంది? వీరికి కాస్త దూకుడు వ్యవహారం వల్ల, అనవసరపు ఆందోళన వల్ల, కోపం మీద, ఉద్యోగం మీద, తప్పుల పని మీద స్వీయ నియంత్రణ లేకపోవడం వల్ల, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల ఉద్యోగ నష్టాన్ని, విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం. పనికి మాలినటువంటి ప్రేమ కలాపాల్లో మునితేలి విద్యను పక్కదారి పట్టించడం, పెద్దవాళ్ళు చెప్పిన మాట పెడచెవిన పెట్టడం లాంటిది కనపడుతుంది. అనవసరంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి చూడడం వల్ల తీవ్ర ధన నష్టం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చెప్పుడు మాటలు విని అనవసరంగా కొత్త వ్యాపారంలో జోక్యం చేసుకోకండి. తెలియని వ్యక్తులకి అనవసరంగా అపాత్రదానం చేయకండి. డబ్బులు ఇవ్వకండి. అప్పులు ఇవ్వడం వల్ల మీకు నష్టము తిరిగి వచ్చే అవకాశం లేదు. ఇది ఫైనాన్స్ సంబంధ వ్యాపారస్తులు, చిట్ ఫండ్ సంబంధ వ్యాపారస్తులు దీన్ని బాగా గమనించుకునే ప్రయత్నాన్ని చేయాలి, లేదా నష్టాలు పొందుకుంటారు. కళాకారులు, క్రీడాకారులకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం. స్వదేశంలో కొంతవరకు పర్వాలేదు, కానీ విదేశాల్లో మనకి కళా ప్రదర్శన చెప్పగానే మీరు వెళ్ళిపోయి అడ్వాన్స్ ఇచ్చేస్తాం, వీసా కోసం డబ్బులు కట్టనని చెప్పగానే ఇవ్వడం, దానివల్ల మీరు కళాకారులు, క్రీడాకారులు నష్టపోయే అవకాశాలు. అలాగే కొంతమంది క్రీడాకారులు కూడా డోపింగ్ టెస్టుల్లో పట్టుబడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాద్దాం అనుకోవడం, మాస్ కాపీయింగ్కు పాల్పడడం లాంటివి మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఏమాత్రం అనుకూలంగా లేదన్న విషయాన్ని గుర్తించండి. తొందరపాటుతనం కూడదు. మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఈ వారం మొత్తం కూడా లేనిపోని అసందబ్ధమైనటువంటివి, అసహజమైనటువంటి పోకడ, తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడం, అందరూ నా వాళ్లే అనుకోవడం ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. ఉద్యోగం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం చేసేవారు ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది. లేదా కొత్త మోడ్యూల్ నేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకున్నవారు, కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగాన్ని పొందుకున్నవారు ఈ వారంలో ఉద్యోగం రీచెకింగ్ కి వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ మీ పనితనం కనుక బాగలేకపోతే మిమ్మల్ని వెంటనే రాజీనామా చేయండి అని చెప్పేటువంటి అవకాశం ఉంది. కనుక బ్యాక్ డోర్ ద్వారా వచ్చిన వాళ్ళు ఈ వారంలో ఖచ్చితంగా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని మీ ఉద్యోగ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించగలిగితే ఉద్యోగ స్థిరత్వం ఉంటుంది. అలాగే మహానుభావురాళ్ళు
కొంతమంది ప్రభుత్వ ఉద్యోగినులు ఉద్యోగస్తులు లంచం అనేటువంటి బిచ్చమెత్తుకోవడం, అది ప్రమాదంలో పడే అవకాశం. జన్మజాతకం తప్పకుండా చూపించుకోవాలి మీరు. జన్మజాతకంలో భాగ్యయోగకారకుడు అలాగే పంచమయోగకారకుడు గోచారంలో శుభగ్రహాలు కనుక బలంగా ఉంటే మీకు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ జన్మజాతకంలో కూడా తేడా వచ్చిందనుకోండి చాలా ప్రమాదం. జన్మజాతకంలో కూడా గ్రహస్థితి బాగాలేకపోతే అంతర్దశానాథుడే జపము చేసుకోవాలి. దానివల్లనే మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. ఏదేమైనా ఈ వారంలో ఈ రాశి వారికి విద్యా ఉద్యోగ విషయంలో జాగ్రత్తలు పాటించండి. అలాగే విదేశాలకు వెళ్లే నిమిత్త ప్రయత్నాన్ని ఈ వారంలో మానుకోవడం మంచిది. అయ్యో లేదు గురుగారు మేము వెళ్ళిపోవాలండి, ఖచ్చితంగా మాకు 26వ తేదీ ప్రయాణం ఉంది, లేదా 29వ తేదీ ప్రయాణం ఉంది, మీరేమో సడన్ గా ప్రయాణం ఆపుకోమంటున్నారు, మాకు ఇబ్బంది అవుతుంది అనుకున్న వ్యక్తులు హనుమాన్ చాలీసా పారాయణం 127 సార్లు 127 టైమ్స్ హనుమాన్ చాలీసా పారాయణం స్వయంగా చేసుకోవాలి. ఏమండి మా అబ్బాయి వెళ్తున్నాడండి, నేను పారాయణం చేయొచ్చా? ఏమండి మా అమ్మాయి వెళ్తుందండి, మా అమ్మాయికి నమ్మకం లేదండి, మరి నేను చేయొచ్చా? భోజనము మీరు చేస్తే వారి కడుపు నిండుతుందో ఆలోచించండి. కాబట్టి వారి జపము వారి తపస్సు వారు చేసుకునే ప్రయత్నం చేస్తూ మనం చేస్తే కూడా ప్రయోజనం బాగా ఉంటుంది. వారి ఇన్వాల్వ్మెంట్ ఉండకపోతే ఎట్లా? కాబట్టి ఈ ఉద్యోగ ప్రయత్నంలో కానీ, వీసా సంబంధ ప్రయత్నంలో కానీ, ప్రయాణ ప్రయత్నంలో కానీ మీరు తప్పకుండా మీ పిల్లల చేత ఎవరికైతే జాతకంలో బాలేని చెప్తున్నామో వారు తప్పకుండా ఈ పారాయణం చేసుకోవడం శుభప్రదం. అలాగే భగవద్గీత పారాయణం 8 నుంచి 16 అధ్యాయాలు చదవాలి. వారం టైం ఉంది మనకి, తప్పకుండా చదవండి. దానివల్ల మంచి అనుకూలవంతమైన శుభయోగం. ఇక వ్యాపార విషయాల్లో నేను చెప్తున్నాను, రోజు చెప్తున్నాను వ్యాపారాలు, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా ఉన్న వ్యాపారాన్ని కంటిన్యూ చేయండి. కొత్తగా పెట్టుబడులు పెట్టడం, కొత్త వ్యక్తుల్ని అందులోకి చేర్చుకోవడం లాంటివి చేయకూడదు. వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ కూడా చేయకూడదు. వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మీరు పూచికత్తుగా సంతకాలు చేయకండి, నష్టాలు పొందవచ్చు. బట్ వ్యాపారాన్ని నడిపించాలి, తప్పదు. ఉద్యోగం కూడా నడిపించాలి, కానీ జాగ్రత్తలు పాటిస్తూ నడిపించే ప్రయత్నం చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనవసరమైన డిబేట్ల వల్ల మీరు అవమానాలు పొందుకుంటారు. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం. మీరు పాలసీ కట్టించే వ్యక్తులు మరొక వారం రమ్మని చెప్పవచ్చు, లేదా ఈ వారంలో మీకు ఒక పెద్దగా ప్రయోజనం లేనటువంటి స్థితి కనపడుతుంది. అలాగే వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా ఇబ్బందికర వాతావరణం. రైతన్నలకి కాస్త పంట నష్టము, పూలు పడుకులు పండించే వారికి కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తారు, అమ్మకం వచ్చేసరికి చాలా తక్కువలో అమ్ముడుపోతుంది, నష్టం వచ్చే అవకాశం ఉంది. ఈ కూరగాయల వ్యాపారం చేసే వారికి జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా ఉండండి. సీనియర్ సిటిజన్స్, మహిళామణులు అప్రమత్తంగా ఉండండి. మహిళామణులు ఓటీపీల ద్వారా డబ్బులు మోసపోయే అవకాశం, సువర్ణాభరణాలు పోగొట్టుకోవడం, సీనియర్ సిటిజన్స్ కాస్త ఇబ్బందులు పడే అవకాశాలు, స్వల్ప అనారోగ్య సూచనలు కూడా కనబడుతున్నాయి. వాటిని జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఈ వారంలో మీరు జాగ్రత్తగా ఉంటూ భగవన్నామ స్మరణతో అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందాలని, ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి సెప్టెంబర్ ఆఖరి వారం ఎలా ఉండబోతోంది? మీరు విజయాన్ని జేబులో పట్టుకొని తిరుగుతున్నారు. ఆ విజయమైనటువంటి స్థితి మీకు ఈ వారం మొత్తం కూడా శుభప్రదం కనబడుతోంది. మళ్ళీ వెంటనే రోజువారీ ఫలితాల్లో ప్లాని 25వ తేదీ బాగాలేదన్నారండి, 27వ తేదీ బాగాలేదన్నారండి. ఆ రోజున చంద్రుడి యొక్క ప్రభావము చేత మీరు చేసేటువంటి పని, ఇప్పుడు ఈ వారం మొత్తం బాగుందని అర్థం ఏమిటి? మీరు పెందరాడే లేవగలుగుతారు, పనిలో ప్రావీణ్యత ఉంటుంది, చాకచక్యంగా ఉంటారు, విద్యలో ఫోకస్ చేస్తారని చెప్తున్నాం. ఈ వారం మొత్తం కూడా అనుకూలంగా ఉంది. కానీ ఆ రోజున మీకు బద్ధకం వచ్చి పక్కవాడి జలుబును అంటుకొని, జలుబు వచ్చి లేవకుండా, ఆఫీస్కి వెళ్లకుండా ఉంటే ప్రమోషన్ ఎలా వస్తుంది మీకు? అంటే ఆ రోజు ఫలితాలని ఆ రోజు చూడాలి. కానీ ఓవరాల్గా ఈ వారం మొత్తం కూడా ఎలా ఉంటుంది? అనుకూలంగా ఉంది. ధనం ఉంది, ప్రావీణ్యత ఉంది, ఉద్యోగ లాభం ఉంది, శుభవార్త వినే అవకాశం, కుటుంబ సౌఖ్యం ఉంది, సంతాన యోగం ఉంది, మంచి వ్యక్తులతో పరిచయం కనబడుతోంది. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలిగేటువంటి అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో అనుకూలవంతమైనటువంటి సంయోగం ఉంది. విడిపోదామనుకుంటే భార్యాభర్తలు శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగేటువంటి అవకాశం ఉంది. పాత మిత్రుల్ని, చిరనాటి మిత్రుల్ని కలుసుకొని ఆనందంగా గడపగలిగే అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర యాత్ర ఉంది. భగవద్ దర్శనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని, శాశ్వతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తిని పొందుకునే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోను, రాజకీయ రంగంలోను అభివృద్ధి బాగా కనబడుతుంది. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు లాంటి వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు. అలాగే అన్ని రకాల వ్యాపారాలు, నేను రోజువారీ చెప్తున్నటువంటి ప్రతి వ్యాపారంలో కూడా భాగస్వామితో కానీ, ఒంటరిగా కానీ, కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వ్యాపార విజయాలు కానీ తప్పకుండా పొందుతారు. అందుకే నన్ను విజయాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతున్నాను. మీరు సుఖము, సంతోషము, ఆనందము, ఐశ్వర్యము, సంతాన యోగం. విద్యార్థులకి అకాడమిక్ ఎడ్యుకేషన్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ,
బ్యాక్లాగ్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని పొందుకోవడం ఖాయం. విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అనుకూలంగా కనబడుతోంది. అలాగే అన్ని రకాల వ్యాపారాల్లో కూడా శుభయోగాలు ఉన్నాయి. సోషల్ మీడియా శాటిలైట్ల వారికి కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి శుభయోగాలు. మంచి మాట తీరు, వ్యవహార శైలి, సంఘంలో గౌరవాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా ఈ వారంలో మీ టార్గెట్ రీచ్ అవ్వడం ఖాయం. తప్పకుండా మీరు పాలసీలు కట్టించగలుగుతారు. మంచి స్థలాలు కానీ, ఫ్లాట్లు కానీ, ప్లాట్లు కానీ అమ్మగలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. పొలము కొనుగోలు చేసే అవకాశం, శుభవార్త శ్రవణం కూడా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనం బాగా ఉంటుంది. మాట తీరుతూనే అందరినీ ఆకట్టుకునే అవకాశం. ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసీ ప్రియులు ఒకటయ్యేటువంటి శుభ సూచనలు కనబడుతున్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లవర్గ అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. విశేషమైనటువంటి శుభయోగాలు. వస్తు వాహన సౌలభ్యం, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, అనుకున్న చోట ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, చేతి నిండా ధనం ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. శాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. ఆరోగ్య లాభం ఉంటుంది. విలువైన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం. అలాగే ప్రతి రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే శుభతరుణం. అప్పుల బాధ నుంచి ముక్తి కలగడం. ఒకవేళ ఈ వారంలో ఏదైనా శస్త్రచికిత్స ఉంటే దాని నుంచి కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ అదృష్ట జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ ఆఖరి వారం. ఇరవై 23వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా ఈ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, ముఖ్యంగా డబ్బు విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులకి, ఆస్తిపాస్తులు కొనుగోలు చేస్తున్నటువంటి వ్యక్తులకి, లేదా ఇతర చేతులలో ఆస్తులు ఇరుక్కుపోయినటువంటి వ్యక్తులకి, కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి శుభవార్త వినేటువంటి అవకాశము. తప్పకుండా వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ లాభాలు పొందుకునే అవకాశం. ఆత్మీయుల కలిక కూడా మీకు అనుకూలత కలిగించే అవకాశం. కన్సల్టెన్సీ మీద ఆధారపడి ఉద్యోగాన్ని కానీ, విద్యలో రాణింపు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశం. వివాహ సంబంధ చర్చల్లో కానీ, శుభకరమైనటువంటి సంతాన వార్తలు కానీ, విడిపోదామనుకునే భార్యాభర్తలు శాశ్వతంగా కలిసి ఉండగలిగేటువంటి అవకాశాన్ని పొందుకోవచ్చు. ప్రతిదానికి పెద్దలాగెందుకు, సమస్య మనమే పరిష్కరించుకుందాం అనుకొని భార్యాభర్తలు వారి సమస్యని పరిష్కరించుకోగలిగేటువంటి తత్వాన్ని పొందుకోబోతున్నారు. దానివల్ల ఇద్దరు శాశ్వతంగా సుఖంగా ఉండగలుగుతారు. లేనిపోయినటువంటి విషయాల్లోకి వెళ్లకుండా ఉన్న విషయంలోనే అనుకూలతని, ఆనందాన్ని పొందుకునే అవకాశం. కొత్త వ్యాపార ప్రారంభాన్ని పొందుకుంటారు. భాగస్వామి వ్యాపారితో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం. ప్రతి వ్యాపారంలో కూడా శుభయోగము, లాభము, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశము, విదేశాలకు కూడా మీ వ్యాపారాన్ని విస్తృతపరిచేటువంటి అవకాశం కనపడుతోంది. అలాగే విదేశాల్లోని వ్యక్తులకి ఉద్యోగ లాభం, వీసా సౌలభ్యం, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశం. ఇక ఈ దేశంలో ఉద్యోగం రాదు, H1B వీసా అయిపోతుంది, మనం వెళ్ళిపోదాం అనుకున్న వ్యక్తులకి ఈ వారంలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మీరు పడినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుకోబోతున్నారు. నూతన గృహము కానీ, స్థలము కానీ, పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. లేదా ఇల్లు నిర్మాణం ప్రారంభ ప్రక్రియ కూడా మీకు అనుకూలంగా కలగబోతోంది. తప్పకుండా మీకు కోర్టు వివాదాలు సమసిపోతాయి. మాతాపితృల సౌఖ్యం, శుభవార్తా శ్రవణం, వివాహ సంబంధ చర్చలు పొందుకోవడం, కృత్రిమ సంతానం కోసం కూడా ప్రయత్నం చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. ప్రేయసీ ప్రియులు పెద్దల అంగీకారంతో ఒక్కటే సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్య లాభం, ఆరోగ్యం మంచి అనుకూలవంతమైన శుభయోగాన్ని, శస్త్రచికిత్స అవసరమైనటువంటి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం, మంచి ఆత్మస్థైర్యం, మాట తీరు, కుటుంబ సౌఖ్యాన్ని, సోదరులతో అనుకూలతని, ప్రయాణ లాభాన్ని, తీర్థయాత్ర ప్రయాణం కావచ్చు, లేదా విదేశీయాన ప్రయాణం కావచ్చు కలిసి వచ్చే అవకాశం. విద్యలో రాణింపు, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, అనుకూలమైన చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, సమస్త శత్రునాశనాన్ని పొందుకోవడం, చాలా మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునేటువంటి అవకాశం. వస్త్ర, వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకోవడం. అలాగే వ్యాపార పరంగా చూసుకుంటే భాగస్వామి వ్యాపారంతో కానీ, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు మంచి అన్ని రకాల వ్యాపారాల్లో కూడా లాభాలు పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి కూడా బయటపడే అవకాశాలు. ఈ చిట్ ఫండ్ కంపెనీలకి, ఇతరత్ర ఫైనాన్స్ కంపెనీలకి సెక్యూరిటీ సంతకాలు పెట్టుంటారు కదా, ఆ సంతకాలు పెట్టిన వాటిలో నుంచి మీరు ఈ వారంలో అటువంటి దరిద్రము నుంచి బయటపడి సుఖశాంతులు పొందుకోగలిగే అవకాశం. సోదరీమణులతో అనుకూలవంతమైన బాంధవ్యం, చక్కటి అనుకూలవంతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, రాజకీయ రంగంలో ఎదుగుదల బాగుండడం, దర్శక నిర్మాతలకి మంచి లాభాలు పొందుకునే అవకాశం. బుల్లితెర నటులకు కూడా వెండితెర నటించగలిగే అవకాశం. ఇక సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి,
సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, రైతన్నలకి చాలా మంచి శుభయోగాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారులు కూడా లాభాలు పొందుకునే అదృష్టయోగం. మంచి ఆకర్షణీయమైనటువంటి బహుమానాలు కూడా అందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. తప్పకుండా అనుకూలవంతమైనటువంటి దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే మంచి లాభాలు పొందుకోవచ్చు. ఎవరికైనా ధనం ఇచ్చి ఉంటే ఆ ధనము తిరిగి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అప్పుల బాధల నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభవంతమైన స్థితి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగ ప్రాప్తి. అలాగే తప్పకుండా సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశం, ప్రశాంతత, మాతాపితృలతో అనుకూలత, విదేశాలకు కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునేటువంటి అవకాశం, వీసా సౌలభ్యం, ప్రయాణ లాభాలు బ్రహ్మాండంగా ఉంటున్నాయి. అంటే భాగ్య సంబంధమైనటువంటి అనుకూలత, అంటే మంచి భాగ్యాన్ని పొందుకోబోతున్నారు ఈ వారంలో. తప్పకుండా ఒక మంచి వస్తువు కొనడం, అలాగే ఇంటిని వాస్తుపరంగా మార్చుకునేటువంటి ప్రణాళికలు కూడా లాభాన్ని కలిగిస్తాయి. ఈ పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా చేతి నిండా పని ఉంటుంది. మంచి మంచి కాంట్రాక్టులు లభించే అవకాశాలు కనబడుతున్నాయి. చక్కటి అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. ఈ వారంలో అనుకున్నటువంటి పనులన్నీ కూడా సమయానుకూలం పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా వృత్తిలోనూ, ఉద్యోగంలోనూ మంచి లాభాలు ఉన్నాయి. ఉద్యోగంలో అనుకుజోడి బదిలీలు కానీ, గొప్ప వ్యక్తులతో సహకారం వల్ల ఉద్యోగంలో మార్పులు కానీ, ప్రైవేట్ సంస్థలు పనిచేసే వారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగం మారే అవకాశం కూడా బలంగా కనబడుతోంది. చక్కటి అనుకూలవంతమైన శుభవార్తలు, పిల్లల వల్ల గొప్ప ఖ్యాతి పొందుకునేటువంటి అవకాశం, ఇలాంటి అనేక రకమైనటువంటి శుభయోగాల పరంపర ఈ వారం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగం, ఆనంద శుభయోగాలు పొందుకోవాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సెప్టెంబర్ 4వ వారం సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? వారంలో ప్రయోజనం ఉందా, అప్రయోజనం ఉందా? ప్రయోజనాలే బాగా కనబడుతున్నాయి. ఎందుకంటే బుధుడి యొక్క ప్రభావం చాలా అనుకూలంగా ఉంది కదా. రవి కూడా శుభకారకుడు కాబట్టి శుభత్వాన్ని పొందుకునే గ్రహాల వల్ల మీకు అనుకూలమైన పరిణామాలే ఉంటాయి. వస్తువులు కొనుగోలు చేయడం, ఇంట్లో ఏదన్నా వేడుక జరపడం, శత్రునాశనాన్ని పొందుకోవడం, మిత్రుల వల్ల లాభము, విద్యార్థులకు కూడా అనుకూలవంతమైన శుభయోగము. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కానీ, లేదా ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షల్లో కానీ విజయం ఖాయం. ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ ప్రక్రియ ఉంటే ఈ వారంలో తప్పకుండా మీరు అందులో పార్టిసిపేట్ అవ్వండి. మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందుకోబోతున్నారు. బెంచ్ మీద ఉద్యోగం కూడా ప్రాజెక్టులో వెళ్ళగలిగేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ అధికారులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలు పొందుకునేటువంటి అవకాశం. ఇద్దరు కలిసి, అంటే ఒకళ్ళ నుంచి ఒక వ్యక్తి ఒక ప్లేస్కి, ఆ వ్యక్తి ఇంకో ప్లేస్ రాజు వాళ్ళు, ఇద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహపూర్వకమైనటువంటి బదిలీలు తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగంలో ప్రశాంతత పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ధనయోగం పొందుకోవచ్చు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యేటువంటి అవకాశం, రుణపీడ పరిహారం జరిగే అవకాశం. అలాగే ఈ వారంలో మీకు లాటరీల వల్ల, బహుమానాల వల్ల, లేదా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ల వల్ల లాభాలు పొందుకునే అవకాశాలు. ఏమో నాకు తెలిసి మీకు భాగ్యలక్ష్మి లాటరీ తగలవచ్చు, లేదంటే అస్సాం లాటరీయో, లేదా కేరళ లాటరీయో, లేదంటే దుబాయ్ లాటరీ లాంటివో తప్పకుండా మీకు పొందుకునే అవకాశం ఈ రాశి వారికి బాగా కనబడుతోంది. ఆకస్మిక ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన వాతావరణం. ధనధాన్య వృద్ధి, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, వాహన యోగము, నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కానీ కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే మంచిదని చెప్తున్నాను. ఎందుకంటే మీకు వ్యాపార రీత్యా కూడా వాహనం అవసరం. కాబట్టి సెకండ్ హ్యాండ్ వాహనం కన్నా కొత్త వాహనాన్ని కొంటే మీకు చాలా మంచి ప్రయోజనం. వ్యాపార ఉద్ధృతి కూడా బాగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాలు, నేను ప్రతిరోజు చెప్పినటువంటి వ్యాపారాలన్నీ కూడా శుభప్రదంగా ఉన్నాయి. అభివృద్ధి ఉంటుంది. వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యక్తిని భాగస్వామిగా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. విదేశాలకు కూడా మీ వ్యాపారాన్ని వృద్ధి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా వ్యాపారంలో అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఇక సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు ఉన్నాయి. కళాకారులకి క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి మంచి అనుభవపూర్వక ఆర్థిక లాభాలు ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు లాంటి వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. స్వర్ణకార వ్యాపారస్తులకి మంచి లాభాలు ఉన్నాయి. అలాగే నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం, మాతాపితృల సౌఖ్యము, సోదరులతో అనుకూలత, సోదరుల సహకారం వల్ల మీరు విదేశాలు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. ఆస్తి పంపకాలు అనుకూలవంతమైన శుభస్థితి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా చాలా చక్కటి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు. పట్టిందల్లా బంగారంగా కనబడుతోంది. ఉన్నతమైనటువంటి కార్యశీలత పొందుకునే అవకాశం. వివాహ యోగం, సంతాన యోగం,
బంధుమిత్రులతో అనుకూలత పొందుకోవడం, ప్రతి వ్యాపారంలో కలిసి రావడం, అనుకున్నటువంటి వాగ్దానం నెరవేర్చుకోవడం, గొప్ప వ్యక్తులతో సహచర్యం, విదేశాల్లో కూడా సుస్థిర స్థానం, తీర్థయాత్ర సేవన కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. తప్పకుండా మీకు పిల్లల వల్ల, పెద్దవాళ్ల వల్ల అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాల పరంపర పొందుకోవచ్చు. పోగొట్టుకున్న వస్తువులు కానీ, ఉద్యోగాన్ని కానీ, స్నేహాన్ని కానీ తిరిగి పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలవంతమైన విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి వారంగా చెప్పవచ్చు. ప్రతి వారం కూడా మీకు ఇటువంటి ఆనంద యోగాలు మాత్రమే ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. కన్యా రాశి వారికి సెప్టెంబర్ 4వ వారంలో ఎలా ఉంటుంది? ఇరవై 23వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో ఎలాంటి ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి? ధనయోగము, వస్తువాహన సౌలభ్యము, విద్యార్థులకి లాభము, ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన శుభస్థితి. అయితే ఈ వారంలో న్యాయవాదులు ఒక కొత్త జటిలమైనటువంటి సమస్యను పరిష్కరించి న్యాయవాద వృత్తికి మీరు ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. అంటే న్యాయవాదులకి చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. అలాగే వ్యాపారస్తులందరికీ కూడా చాలా విపరీతమైనటువంటి ధనవృద్ధి కనబడుతోంది. 2 రకాల కారణాలు. ఒకటి, మనకి రాబోయేటువంటి రోజులు మనకి దసరా శరన్నవరాత్రులు కదా, మరి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహము చేత ప్రతి వ్యాపారంలో కూడా మీకు కలిసి వచ్చిన అవకాశాలు, అన్ని రకాల వ్యాపారాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. రైతన్నలకు కూడా మంచి పంట, ధాన్య పంటలు బ్రహ్మాండంగా పండే అవకాశం. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఇక పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభవంతమైన స్థితి. మత్స్యకారులకు కూడా మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా మంచి లాభాలు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి చాలా అనుకూలవంతమైన శుభవార్తలు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో మీ ఉద్యోగ లాభాలు పొందుకోవడం, స్వదేశం నుంచి విదేశాల్లో ఉద్యోగ ప్రయత్న లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినేటువంటి అవకాశం. వృత్తిలో, ఉద్యోగంలో మీకు అనుకూలవంతమైన శుభయోగాలు. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న వారికి బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులో వెళ్ళే అవకాశం ఉంది. తప్పనిసరిగా మీకు ఉద్యోగంలో బదిలీలు, అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. చాలా మంచి ప్రశాంతమైన ఉద్యోగం. ప్రభుత్వ ఉద్యోగంలో కూడా బదిలీలు, ఉద్యోగంలో అనుకూలత, డబుల్ ప్రమోషన్ పొందుకునే అవకాశాలు, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, ఇలాంటి శుభయోగాలు కూడా బలంగా కనబడుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు, మంచి మాట తీరు, వ్యవహార శైలి, కుటుంబ సౌఖ్యాన్ని, సోదరుల మధ్య మైత్రిని, ఆస్తి పంపకాల్లో అనుకూలతల్ని, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తిని పొందుకునే అవకాశం. మాతాపిత సౌఖ్యం, ముఖ్యంగా మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ఒక వివాహ సంబంధ శుభవార్త వినేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతోంది. ఇలా మంచి అనుకూలవంతమైన ఆనంద యోగాలు. ధనధాన్య వృద్ధి బాగా కనబడుతోంది. చేతి నిండా ధనం ఉంటుంది. మంచి పనులు చేయగలిగే అవకాశాలు, రాజకీయ రంగంలో కూడా మంచి పదవి లభించే అవకాశం కూడా కనబడుతుంది. ఇక రోజువారు చెప్తున్నటువంటి ప్రతి వ్యాపారంలో కూడా కలిసి వచ్చిన అవకాశాలు. ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, సాహసవంతమైన కార్యక్రమంలో పాలు పంచుకోవడం, అనుకున్నటువంటి పనిని సాధించే అవకాశం. రుణపీడా పరిహారం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణేజెంట్లకి లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి ఆర్థిక లాభాలు, ఆనందాది యోగాలు. సమస్తమైనటువంటి కార్య ఆలంబన. సినిమా రంగంలో ముఖ్యంగా నటీనటులకి, దర్శక నిర్మాతలకి లాభాలు బలంగా ఉన్నాయి. విదేశాల్లో కూడా కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం కనబడుతోంది. తప్పకుండా ఈ వారంలో మీరు అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాల పరంపర. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వస్తువాహన సౌలభ్యం, నూతన బహుమానాలు అందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, ఇంట్లో వివాహ సంబంధమైనటువంటి వేడుకల్లో చర్చలు కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ వారం, ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగం, ఆనంద యోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సెప్టెంబర్ ఆఖరి వారంలో మీకున్నటువంటి ఫలితాలు. విశేషమైనటువంటి రాజయోగం. రాజయోగం అంటే ఏమిటి? ఎక్కడికి వెళ్ళినా సరే మీకు అద్భుతమైనటువంటి ఆహ్వానం. మహారాణి యోగం కూడా. వెంటనే ఆడవాళ్ళు నా మీద ఏమంటే రాజయోగం అన్నారు, ఆడవాళ్ళని తక్కువగా మాట్లాడుతున్నారు. మహారాణి యోగం కూడా బ్రహ్మాండంగా ఉంది. స్త్రీ మూలక ధనప్రాప్తి కూడా ఉంది. వివాహ సంబంధ చర్చల్లో సఫలత కానీ, అనుకున్నటువంటి వివాహ యోగ్యత కానీ పొందుకోగలిగే అవకాశాలు పుష్కలం కనబడుతున్నాయి. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది యోగాలు, అదృష్ట యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. వాహన యోగం బాగా కనబడుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఎలక్ట్రికల్ లాంటి కొత్త వస్తువుల్ని, అంటే ఇంటికి కావాల్సినటువంటి ఉపయోగపడేటువంటి సామాగ్రిని కొనుగోలు చేసే అవకాశం. ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవాలనేటువంటి ఆలోచన. అలాగే ఇంట్లో శుభవార్తా శ్రవణం, కొత్తగా పెళ్ళిన జంటలకి శుభవార్తా శ్రవణం, లేదా సంతాన యోగ్యత పొందుకోవడం,
కృత్రిమ సంతాన ప్రాప్తి, సహజ సంతాన శుభవార్తలు వినడం, పిల్లల వల్ల శుభవార్తలు వినడం, పిల్లలకి అనుకూలవంతమైన చోట విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు కలిసి రావడం, ఇలాంటివి జరిగే అవకాశం. విద్యార్థులకి మంచి విద్యా ఆరంభం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో, అలాగే బ్యాక్లాగ్స్ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ విజయం సాధించే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు, ధనధాన్య వృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ, బెంచ్ మీద ఉద్యోగం కూడా తప్పకుండా మీకు ప్రాజెక్టులో వెళ్తారు, లేదా ప్రాజెక్టులో మీకు ఇన్ఛార్జిగా మేరే అవకాశం కనబడుతుంది. ఈ బెటర్ ప్యాకేజ్ కోసం మీరు చేసిన ప్రయత్నాలకు లాభాలు కలిస్తాయి. అందుకే ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా ఆచరణీయమైనటువంటి ఆనంద యుగాలు, యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకునే అవకాశం, ధనధాన్య వృద్ధి, పెద్దల అంగీకారం వల్ల ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. సమస్తమైనటువంటి వ్యాపార లావాదేవీల్లో లాభము, భాగస్వామి వ్యాపారతో కలిసి వచ్చేటువంటి అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభవంతమైన స్థితి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలతలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా కలిసి వచ్చే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలం శుభయోగాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఈ వారంలో పుస్తక ముద్రణ సంబంధించిన వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక, ఆధ్యాత్మిక ఆనందాది అదృష్ట యోగం, ధనకనక వస్తువాహన సౌలభ్యం, విదేశాల్లో కూడా మంచి కళాశాల ప్రవేశం, మంచి కార్యాలయాల్లో ఉద్యోగ లాభం, విదేశాలు కూడా భార్యాభర్తలకు ఇచ్చే ఉద్యోగం వచ్చే అవకాశం, అనుకున్నటువంటి ఆర్థిక సౌలభ్యం, విదేశాలు కూడా నూతన గృహయోగం కూడా పొందుకునే అవకాశం, యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశం కనబడుతోంది. సత్సంగత్వము, అలాగే తీర్థయాత్ర సేవ చేసేటువంటి అవకాశాలు కూడా బలం కనబడుతోంది. అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగాదుల్లో, వ్యాపారంలో కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు, అనుకున్నటువంటి ఆనంద యోగాలు, సువర్ణ వజ్రాభరణ పాటుగా తప్పకుండా మీరు విలువైనటువంటి బహుమానాలు అందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ సుఖజీవనంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ ఆఖరి వారంలో సమస్యలు ఏమైనా సృష్టించే అవకాశం ఉందా, తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా అని కనుక ప్రశ్నిస్తే నిజమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఊహించినటువంటి టెస్ట్ చేద్దాం, అవతల వాళ్ళ అంచనాకు అందకుండా మనం చేద్దాం అన్నటువంటి భావనతో ఉన్న వాళ్ళకి ప్రమాదాన్ని కొని తెచ్చుకునే అవకాశాలు. ఎందుకంటే ఈ వారంలో వీరికి సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. అధికమైనటువంటి ఆలోచనలు, ఒత్తిడితో చేకూడినటువంటి ఒత్తిడి కలిగినటువంటి పనులు చేయడం వల్ల, మితిమైనటువంటి బాధ్యతలకు ఎత్తుకోవడం వల్ల, అనవసరమైనటువంటి దూర ప్రయాణాల వల్ల, ఇతరులలో గొప్పతనం కోసం చేసేటువంటి ప్రయత్నాలు నష్టాన్ని పొందుకుంటారు. అదే పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనం, ఉద్యోగంలో చాలా సానుకూలవంత దృక్పథంతో ఉంటే మంచి అభివృద్ధి పొందుకోవడం, ఆకస్మిక ధనప్రాప్తి ఉందండోయ్. అంటే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా వీరికి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక, ఆధ్యాత్మికమైనటువంటి జీవనం కూడా ఉంది. అంటే ఆర్థికమైనటువంటి జీవనం అంటే ఏంటి? తన వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ వృద్ధి పొందిన అవకాశం. తల బిరుస్తనంతో ఉన్నా లేదా అతి ఆవేశంతో ఉన్న, ఇతరుల మాట వినకపోవడం వల్ల కూడా నష్టాలు పొందుకుంటారు. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వినడం వల్ల చెడిపోయినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. అనాది నుంచి దేవుళ్ళు కూడా తల్లిదండ్రుల మాట చెప్పినటువంటి వినడం వల్ల భగవంతుడు కూడా అనుకూలంగానే ఉన్నాడు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి పెద్దలు చెప్పిన మాట వినే ప్రయత్నం చేయడం వల్ల శుభకరమే, అనుకూలతనే. సోదరులతో కూడా సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరపు పొల్లు మాటలు మాట్లాడడం, పెదవి విరుపు మాట మాట్లాడడం, అలాంటివి కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం. అందులో అందరితో కలిసిమెలిసి ఉంటే సుఖము, శుభము, లాభము. పెద్దవాళ్ళ మాట వింటే ఐశ్వర్యము, ఆనందము, విద్యాభివృద్ధి కూడా ఉంది. విద్యార్థులు అనవసరపు పక్క చూపులు చూడకుండా మీ విద్యా ప్రయత్నంలో బ్యాక్లాగ్స్ కానీ, అకాడమిక్ కానీ, కాంపిటేటివ్ కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, శాట్, జీమాట్, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ మంచి విజయం సాధించే అవకాశం. స్వయం కృషితోనే ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం ఉంది. వెరీ గుడ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ బాగా ఉంటాయి. రిజల్ట్ ఫస్ట్ క్లాస్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు మంచి శుభ లక్షణాలు చాలా ఉంటాయి. ఔదార్యము, దానగుణము లాంటివి కూడా ఉంటాయి. మరి నెగిటివ్ ఏంటంటే స్పీడు, తొందరపాటుతనం, పొల్లు మాట మాట్లాడడం, ఇతరులను గట్టిగా మాట్లాడడం, మీరు అనుకున్నదే జరగాలనుకోవడం లాంటి లక్షణాలు కూడా ఈ వారంలో మీకు ఎక్కువగా ఉంటాయి. వాటి నుంచి బయటపడండి. పై అధికారులు చెప్పిన మాట వినండి. తప్పకుండా మీకు ఉద్యోగంలో ఉన్నత స్థానం గ్యారంటీగా ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోగలిగేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. తప్పకుండా మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లో కూడా
అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. అంటే అన్నింటిలో కూడా మంచి అనుకూలతను పొందుకుంటారు. ఇంట్లో ఏదైనా అవకాశం ఉంటే యజ్ఞయాగాలు జరుగుతున్నా లేదా జరిపించాలన్నటువంటి సంకల్పం ఉన్నా ఈ వారంలో జరిపించేసేయండి. లేదా మీ జన్మజాతకంలో జపమో తపమో ఉంటుంది కదా, అది కూడా ఈ వారంలో జరిపించుకుంటే శుభప్రదంగా ఉంటుంది. చాలా మంచి అనుకూలతల్ని పొందుకుంటారు. తీర్థయాత్ర సేవన ఉంటే తప్పకుండా కుటుంబ సభ్యులతో వెళ్ళండి, స్నేహితులతో వెళ్ళకండి. నేను స్నేహితులు ఎందుకు చెడ్డవాళ్ళు అంటారంటే 10 మంది స్నేహితులు 5 మంది స్నేహితులు ఒక స్నేహితుడు వంకర బుద్ధునోడు ఉంటాడు. అరే మనం 2 పెగ్గులు వేసుకుని వెళ్దాం రా, ఏం పర్లేదు, గుడి కింద స్నానం చేసి వెళ్తాం కదా, గుడి కిందనే ఉందాం, తిరుపతిలోనే ఉందాం, తిరుపతిలో నైట్ మొత్తం మద్యపానం చేద్దాం, సాయంత్రం హాయిగా మనం వెళ్ళిపోదాం అంటే ఇటువంటి పనుల వల్ల ఆ స్నేహితుల వల్ల మీరు ప్రమాదంలో పడే అవకాశం. వెళుతున్నది భక్తి స్వామివారి నుంచి అనుగ్రహాన్ని పొందుకోవడానికి, భగవంతునితో మీ యొక్క ప్రార్థన నివేదించడానికి వెళ్తున్నారు. అటువంటి సమయంలో ఇటువంటి తిక్క పనులు చేసుకుంటూ వెళ్తే మీకు నష్టం కలిగే అవకాశాలు. కాబట్టి స్నేహితులతో కాకుండా కుటుంబ సభ్యులతో కనుక మీరు తీర్థయాత్ర చేస్తే అనుకూలంగా ఉంటుంది. అలాగే విదేశాలకి తప్పకుండా వెళ్లాల్సి ఉంటే మాత్రం హనుమాన్ చాలీస పారాయణం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే తప్పకుండా మీరు భగవద్గీతలో 9 నుంచి 11 అధ్యాయాలు చదవండి. తద్వారా మీ ప్రయాణం సానుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ వ్యాపార పరంగా చూసుకుంటే అన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, మినపగుళ్ళు చింతపండు లాంటి వ్యాపారంలో కానీ పంటలు పండించే వారు కానీ లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. తప్పకుండా వాటిలో ప్రయోజనం ఉంటుంది. కాకపోతే అనవసరపు వ్యక్తుల్ని భాగస్వామిగా చేర్చుకోకండి. సొంతంగా మీరు వ్యాపారం చేస్తే లాభాలు, దానివల్ల అనుకూలవంతమైన శుభయోగం ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి శుభయోగాల పరంపర, వస్తువాహన సౌలభ్యం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు. కాకపోతే ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారుదాం, బెటర్ ప్యాకేజ్ గురించి ప్రయత్నం చేద్దాం, ఈ వారంలో రాజీనామా చేసేస్తా, అది మీకు ప్రమాదము. కాబట్టి ఈ వారంలో కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయండి తప్ప ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేయకండి, అది మీకు అనర్థాన్ని కలిగిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయండి. అలా అని చెప్పేసి వచ్చిన ఉద్యోగంలో ఈ వారంలో మారకండి, వచ్చే వారంలో మారే ప్రయత్నం చేయండి. అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో లాభం, విదేశాల్లో నష్టం. రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన కాలంగా చెప్పవచ్చు. కాకపోతే మనకి ముడుపులు ముట్ట చెప్పేటువంటి ఎమ్మెల్యేలు కొనుక్కుందాం, బ్యాగులలో 50 లక్షలు 60 లక్షలు ఇచ్చేద్దాం అన్నటువంటి వాతావరణంలో ఉండకండి. తర్వాత మీకు తలనొప్పి వచ్చేసి మీకు ఏదైనా మంత్రి పదవి రావ సమయంలో మీరు చెరసాలలో ఉండాల్సిన అవసరం, అగత్యం ఏర్పడుతుంది. అందరి జీవితాల్లో మీ జీవితాలు ఉండవు, పట్టుబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంది, దర్శక నిర్మాతలకి లాభంగా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నిపుణులకు కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈ వారం మొత్తం కూడా మీకు శుభగ్రహాల యొక్క అనుకూలత, నెగిటివ్ గ్రహాల యొక్క ప్రతికూలత కూడా ఉంది. కాబట్టి అందుకే మధ్యస్థమైన ఫలితాలు చెప్పబడతాయి. అందుకని పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం, సమయపాలన పాటించడం, ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండడం, లంచం పుచ్చుకోకపోవడం, మీ ఉద్యోగ బాధ్యత మీరు జాగ్రత్త నిర్వర్తించగలిగే అవకాశం ఉంది. అంతే తప్ప అనవసరంగా బల్ల కింద చేతులు పెట్టి మీరు ప్రమాదంలో పడే ప్రయత్నం చేయకండి. విదేశీ ప్రయాణం కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది, పర్వాలేదు. విద్యార్థికి లాభాలు ఉన్నాయి. కొంతవరకు అనుకూల ఫలితాలున్నా కొంత నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి సామాన్య ఫలితాలుగా మీకు ఈ వారం చెప్పబడుతోంది. ఎంత భగవంతుని ఆరాధన మీరు చేయగలుగుతారో అంతటి అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అదృష్టాది ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ధనుసు రాశి వారికి సెప్టెంబర్ 23వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో ఎలా ఉండబోతుంది? దాదాపుగా నాకు తెలిసినటువంటి ఫలితాల్లో ఈ యొక్క అంటే 1-2 రాశుల వారికి కొంత ఇబ్బందికరంగా ఉంది అనుకుంటాను. అందులోనూ కూడా ఈ రాశి వారికి తీవ్రమైనటువంటి వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. కొన్ని సినిమాలు చూపిస్తారు కదా, మైనింగ్స్ మీద దాటి మీద కాలు పెడితే, ఒక బాంబు మీద కాలు పెడితే తీయడానికి ఇబ్బంది ఉంటుంది, అక్కడ చెప్తుంటారు జాగ్రత్తగా అడుగులు వేయండి. అలాగా మీ ఇంటి చుట్టుముట్టు కూడా ప్రమాదాల వెల్లువ, అంటే మీ చుట్టూ ప్రమాదాల వెల్లువ. అడుగు తీసి అడుగు వేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట తీరు కానీ, వ్యవహార శైలి కానీ, లేదా ఈ వారం మొత్తం కూడా మౌనంగా ఉంటూ, ఈ వారం మొత్తం కూడా మీరు ఒకటే పూట భోజనం చేస్తూ భగవంతుని ఆరాధన, భగవద్గీత శ్లోకాలు 18 అధ్యాయాలు చదువుకుంటూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, శివయ్యని ఎంత బాగా మీరు పూజించగలిగితే, ఎంత స్వామి వారిని మీరు ఆరాధించగలిగితే అంతటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుకుంటారు. ధర్మ వ్యతిరేక పనులు చేసిన, బ్రాహ్మణ ద్వేషాన్ని పెంచుకున్న, భగవంతుడు నిందారోపణ చేసిన ప్రమాదంలో పడే అవకాశం. పెద్దవాళ్లతో, బ్రాహ్మణులతో చాలా మర్యాదగా
ప్రవర్తించే ప్రయత్నాన్ని చేయండి, లేదా మీరు ఇబ్బందులు పడే అవకాశం. అనవసరపు ద్వేష భావన పెంచుకోవడం, మంచి స్నేహితులను దూరం చేసుకోవడం, చెడ్డ వాళ్ళని దగ్గర చేసుకోవడం, అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రుల్ని కలవండి, విడిపోయినటువంటి మిత్రుల్ని మళ్ళీ కలుపుకోండి, తద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అనవసర వ్యక్తులకి ధన సహకారం చేసినా తిరిగి వచ్చే అవకాశం లేదు. ఈ వారంలో మీరు ఇచ్చినటువంటి ధనము కానీ వాహనము కానీ తిరిగి రావడం అసాధ్యం. మనకి సూత్రం ఉంది కదా, వనితా విత్తం పుస్తకం పరహస్తం గతం గత. ఆ సూత్రాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. కాబట్టి మీరు అనవసరంగా తెలియని వాళ్ళతో తెలిసిన వాళ్ళతో కుటుంబ రహస్యాలను వెల్లడించడం అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. దొంగ వైద్యుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క బలహీనతని వాళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అటువంటి వారికి మీరు చాలా దూరంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. వైద్యులు, వైద్య బృందాల వారు, న్యాయవాదులు ఇబ్బంది పడే అవకాశం, యువతల వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా నష్టాన్ని పొందిన అవకాశం. అంటే మరి నవరాత్రి ఉత్సవాలలో వ్యాపారాలు బాగా జరుగుతాయని పంతులు గారు, మరి ఈ యొక్క ధనుసు రాశి వారికి నష్టమా? నష్టమే ఉంటుంది. కొత్తగా వ్యాపారం పెట్టడం, హడావుడిగా అన్ని బంపర్ ఆఫర్లు, 1+1 ఆఫర్లు చేయడం, ఇంకొకటి చేయడం, ఇంకోటి చేయడం వల్ల ఈ తెలియనటువంటి ఆకర్షణ లోనైపోయి వ్యాపారాన్ని నష్టం చేసుకునే అవకాశం. 100 రూపాయల వస్తువుని మనం ఓ 10 రూపాయల లాభానికి అమ్ముకోవాలి తప్ప 100 రూపాయల వస్తువు 200 రూపాయలకు అమ్ముకోవాలనుకున్నాం, లేదా 100 రూపాయల వస్తువు 10 అమ్మితే మనకి ఒక 1100 వస్తే దాని తగ్గట్టుగా బహుమానం 10 రూపాయల బహుమానం ఇవ్వాలి. కానీ వచ్చినటువంటి ఆదాయం 1100 అయితే మీరు ఇచ్చేటువంటి బహుమానం 1200 రూపాయలు. సినిమాలో చెప్తారు కదా మనకి, కోడి పెట్టంత వ్యాపారానికి కోడి పిల్లని బలిచినట్టే ఉంటుందని చెప్పేసి అంటూ సంథింగ్ కామెడీ సినిమాలో ఒకటి ఉంటుంది. ఒక చిన్న వ్యాపారానికి దేన్ని బలిస్తున్నట్టుగా ఉంది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మీరు అంటే అవతలి వాళ్ళకి ఆకర్షణీయ బహుమానాలు ఇచ్చే విషయంలో నష్టపోతారు. కాబట్టి ధనుసు రాశి వారికి నష్టాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వ్యాపారంలో. అంటే ఆయా రంగ వ్యాపారంలో ఆయా పరిస్థితులలో మీకు ఒక చోట నష్టం వచ్చే అవకాశం. 5 రోజులు బ్రహ్మాండ లాభం రావచ్చు, ఆ 2 రోజుల్లో మీరు నష్టాన్ని పొందుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా వ్యాపారాన్ని పూర్తి చేసుకోవడం చాలా మంచిది. తినుబండారాల వ్యాపారాలు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి వ్యక్తుల వల్ల, అందులో మీ యొక్క పనిచేసే వ్యక్తుల యొక్క, వంట తయారు చేసే వ్యక్తుల యొక్క అజాగ్రత్త వల్ల ఫుడ్ పాయిజన్ అవ్వడము, దాంట్లో బొద్దింకలు రావడం లాంటి రావడము, మీ తినుబండారాల వ్యాపారంలో మూతపడే అవకాశం ఉంటుంది. అసలే మనకి మధ్య కాలంలో మనకి గత వారంలో చూసాం మనం, దాదాపుగా ఈ తిరుపతి వెంకన్న స్వామి లడ్డూలోనే పంది కొవ్వు కలుపుతున్నటువంటి వార్త విని హరిహరి అనుకున్నాం మేము. అలా అని చెప్పగానే చాలా మంది వచ్చేసి, ఏమండి అలా హరిహరి అనుకుంటున్నారు, బాపులందరూ మంచిగా ఉన్నారా, తాగుతలేరా, తినట్లేరా, బాపునోళ్ళు కోమటోళ్ళు తింటున్నారు కాబట్టి చికెన్లు మటన్లు పెరిగిపోయాయండి అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. అటువంటి వెధవలు లేరని చెప్పట్లేదు. ఈ యొక్క బ్రాహ్మణులో కోమట్లో కూడా వెధవలు లేరని చెప్పలేదు. ప్రతి కులంలో కూడా వెధవలు ఉన్నారు, ప్రతి జాతిలో వెధవలు ఉన్నారు, ప్రతి మతంలో దరిద్రులు కూడా ఉన్నారు. కాబట్టి అక్కడ భగవంతుడి ప్రసాదం అనేది కులానికి మతానికి సంబంధించి కాదు, అది భగవంతుడు నివేదన చేయాల్సింది, పవిత్రమైనది. దాని పవిత్రతను దెబ్బతీసేటువంటి హక్కు ఎవ్వడికి, గత ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి గారికి, అప్పుడున్నటువంటి ఇటువంటి పనులు చేసిన వెధవలకి ఎవరికి ఇప్పుడు వాళ్ళు చేయాలనుకున్నటువంటి వెధవలకి కూడా ఈ ధర్మశాస్త్రంలో ధర్మబద్ధమైనటువంటి దాంట్లో మీరు నాశనం కాక తప్పదు. గొప్ప గొప్ప నాయకులే అడవిలో అనేకమైనటువంటి కూలిపోయి అకాల మరణాన్ని, కనీసం మాంసం ముద్దలు కూడా దొరకనటువంటి స్థితిలో మరణించిన వారు ఉన్నారు. అందుకే వెంకన్న స్వామితో పెట్టుకోవద్దు, భగవంతుడితో పెట్టుకోకండి. సరే, దాని గురించి ఒక ప్రత్యేక వీడియో చేద్దాం మనం. సరే, ప్రస్తుతానికైతే ఈ రాశి వారికి విపరీతమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, లంచగొండులుగా పట్టుబడే అవకాశం, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టాలు, రాజకీయ రంగంలో అనుకూలతలు, రాజకీయ రంగంలో వ్యతిరేకతలు, కళాకారుల క్రీడాకారులు ఇబ్బంది పడే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టం జరిగే అవకాశం, ఆర్థికమైన చికాకులు మీకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబంలో ఒక రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు కనపడుతున్నాయి. ప్రేమ కలాపాల వల్ల నష్టాన్ని పొందుకోవడం, పెద్దలను ఎదిరించడం వల్ల నష్టాన్ని పొందుకోవడం, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, అలాగే వేద పండితులు, పురోహితులకు ఇబ్బందులు కలిగే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం, ఎడమ కాలికి శస్త్రచికిత్స అవసరమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. డబ్బు విషయంలో, విద్యా విషయంలో, ఉద్యోగ విషయంలో, విదేశీ ప్రయాణ విషయంలో కూడా జాగ్రత్త పాటించండి. విదేశీ ప్రయాణాలు ఈ వారంలో మీరు రద్దు చేసుకోవడం మంచిది. అయ్యో లేదండి మేము తప్పకుండా వెళ్లాల్సిందే, మాకు 26 తారీఖు మాకు ప్రయాణం ఉంది, టికెట్ బుక్ అయిపోయిందండి, మాకు మా పిల్లవాడికి, మా అమ్మాయికి వెళ్లాల్సిన అవసరం ఉందండి, మరి తప్పకుండా వెళ్ళాలనుకున్నప్పుడు జన్మజాతకాన్ని చూసుకోవాల్సిందే, భగవద్గీత పారాయణ చేయాల్సిందే, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవాల్సిందే. తద్వారా మీరు ప్రయాణం ఏర్పాటు చేసుకోవడం మంచిది. జన్మజాతకాన్ని తప్పకుండా చూయించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. దాని తగ్గట్టుగా పరిహారాలు చేసుకొని వెళ్లే ప్రయత్నం చేయండి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా పశుపక్షాదులకు అనారోగ్య సూచన, లేనిపోని దురలవాట్ల వల్ల ప్రమాదాలు పొందుకోవడం, ఇతరుల మీద ఆధారపడిన ఏ పని కూడా సరిగా ముందుకు అవ్వకపోవడం లాంటిది కనబడుతోంది. కనుక కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. భగవంతుని ఆరాధన చేసుకోవడం వల్ల శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం, ప్రతి వారం కూడా
శుభప్రదమైనటువంటి ఆనంద యోగాలు కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. మకర రాశి వారికి సెప్టెంబర్ ఆఖరి వారంలో ఎలా ఉండబోతోంది? సంయమనం పాటించవలసిందే. పెద్దల మాట శిరసావహించాల్సిందే. పెద్దలు ఏది చెప్తే అది వినండి, అంతవరకే. పెద్దలు ఏది చెప్పినా వినడం మంచిది. వాడు చెప్పింది ఎక్కడైనా సరే మీకు అనుకూలంగా అవుతుంది. విద్యా ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి ఏదైనా పొందుకోవచ్చు. కాబట్టి కాస్త మనం పెద్దవాళ్ళ మాట వినడం, వాళ్ళ కనుసన్నల్లో ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి ఉంది. కాబట్టి ఈ షేర్ మార్కెట్లో దీర్ఘకాలం పెట్టుబడి, లాటరీలు చూడడానికి విచ్చలవిడిగా లాటరీలు కొనడం, జూదం ఆడడం అనేది ప్రమాదం కలిగిస్తుంది. అంటే మరి జూదం ఆడమంటారా? ప్రభుత్వ అంగీకారమైనటువంటి జూదాలను పెట్టుబడి పెట్టండి, పర్వాలేదు. సో జూదం ఆడడం అనేది మంచిది కాదు. అది ఎప్పుడు అకస్మాత్తుగా మనిషిని చంపేస్తుందో, ఎప్పుడు అకస్మాత్తుగా మనిషిని ఆకాశానికి ఎత్తేస్తుందో, ఎప్పుడు కోట్ల ధనాన్ని ఇస్తుందో, ఎప్పుడు కోట్ల ధనాన్ని నష్టం చేస్తుందో తెలియదు. కానీ జాతకులను ఎలా చెప్తారు మరి మీరు? వెంటనే ప్రశ్న. ఒక అయ్య అడుగుతుంటాడు, ఒక అమ్మ అడుగుతుంటుంది, మరి ఈరోజు జూదం ఆడొచ్చని చెప్తారు, ఎలా బాగుంటుంది చెప్తారు అంటే, అష్టమ స్థానంలో శుభగ్రహ దృష్టి, ధనాధిపతి కనుక బలంగా ఉన్నప్పుడు, ధనాధిపతి అష్టమ స్థానంలో అష్టక వర్గరీత్యా బలమిస్తున్నప్పుడు ఈ రోజున మీరు ఆకస్మిక ధన ప్రాప్తి పొందుకోవచ్చు అని చెప్తాం. ఆకస్మిక ధన ప్రాప్తి అంటే లాటరీ వల్ల కావచ్చు, జూదం వల్ల కావచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, లోన్ వల్ల కావచ్చు, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఇచ్చిన డబ్బు తిరిగి రావడం వల్ల కావచ్చు. ఇలా ఆకస్మిక ధన ప్రాప్తి, అవసరార్థం ధనము మీ చేతికి అందుతుందని చెప్పడం. ఎంత చూడాలి మేము? అష్టవింశాంశ, ఖవేదాంశ, నవాంశలోను, భావచక్రంలోను ఇన్ని రకాల చూస్తే కానీ మీకు 2 ముక్కల్లో లాభము నష్టం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ మేము ప్రసవ వేదన పడతాం మేము జాతకం చూసేటప్పుడు కూడా. ఆ విషయాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏదో కామెంట్ చేయొచ్చు ఈజీగా. మేము చేసేవేమి మీ నేత్రాలకి ఆనందాన్ని కలిగించేటువంటివి కాకపోవచ్చు, కానీ జీవితానికి పనికొచ్చేటువంటి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చెప్తాను. నోటికి వచ్చినల్లా వాగేది కాదు. మనకి సిద్ధాంతులు ఏం చెప్పారు, జ్యోతిష్య ఫలదీపికలు ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, ఈ గ్రహాలు ఇక్కడ ఎలాంటి తీసుకోవాలి అనే విషయాన్ని కూలంకషంగా పరిశీలించే మీకు తప్పకుండా విషయాలు చెప్తాం. ఏదో మీకు 15,000 మంది చూశారు, 20,000 మంది చూశారు, 20,000 మంది చూసి వచ్చేది మాకు $2, $3. దానికోసం పెద్దగా మేము వెంపర్లాడాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో నేను 10 జాతకాలు చూసుకున్నా, ఒక సత్యనారాయణ వ్రతం చేసినా నాకు 4-5 వేలు ఈజీగా వస్తాయి. కాబట్టి మనం చెప్పేటువంటి విషయాన్ని అవగతం చేసుకుంటూ జీవితాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయడం కోసమే మా ప్రయత్నం, అంతకుమించి ఏం లేదు. సరే, ఏదేమైనా వారంలో మీకు సామాన్య ఫలితాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం, విద్యార్థులు సమయపాలన తీసుకోవడం, ప్రభుత్వ ప్రవేశం ఉన్నవారు ఉద్యోగ బాధ్యతలు చూసుకోవడం, బల్ల కింద చేతులు పెట్టకపోవడం లాంటివి చేయడం, పై అధికారులతో మన్ననలు పొందుకోవడం. మరి మీకు ప్రమోషన్ ఉంది, ఇంక్రిమెంట్ ఉంది, అనుకున్న చోటికి బదిలీలు కూడా ఉన్నాయి. అలాగే ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఈ వారంలో రోజువారీ ఫలితాలు ఎక్కడైతే మీకు బాగుందో ఆ ఫలితం రోజున మీరు తప్పకుండా ఉద్యోగ మార్పు కానీ, ఉద్యోగానికి రాజీనామా చేసి కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయడం కానీ చేయవచ్చును. విదేశాలకు వెళ్లే నిమిత్తమై ఈ వారంలో ప్రయత్నం చేయవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. కాబట్టి చెప్పాను, పెద్దవాళ్ల కనుసన్నల్లో ఉండండి, అనుభవజ్ఞుల యొక్క సూచనలు పాటించండి. తప్పకుండా దానివల్ల మీకు మంచి ప్రయోజనం, ఉద్యోగ లాభం, విద్యా లాభం ఉంటుంది, ధనయోగం ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభంగా ఉంటుంది. రైతన్నులకు కూడా మంచి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు బాగా ఉన్నాయి. కాకపోతే రైతన్నులు పొలాల్లోకి వెళ్తున్నప్పుడు తెల్లవారుజామున కాస్త పురుగు పుట్రని చెక్ చేసుకునే ప్రయత్నం జాగ్రత్తలు, పెద్ద టార్చ్ లైట్ తీసుకెళ్తూ జాగ్రత్తగా వెళ్ళండి. కాస్త వెళ్తున్న దారిని 1-2 సార్లు సరి చూసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేస్తే మంచిది. పురుగు పుట్ర వల్ల కాస్త అనారోగ్యం వచ్చే అవకాశం కనబడుతుంది, జాగ్రత్త. ఇక వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు ఉన్నాయి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య పనులను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులు కానీ ఇతరత్ర అన్ని రకాల వ్యాపారంలో కానీ లాభవంతమైన శుభస్థితి. స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. కానీ లంచముతో కొనుక్కున్న ఉద్యోగం నష్టాన్ని కలిగిస్తుంది, శ్రమతో వచ్చినటువంటి ఉద్యోగం లాభాన్ని కలిగిస్తుంది. బెంచ్ ఉద్యోగం ప్రైవేట్లో వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఆన్ సైట్ అవకాశం కొద్దిగా కష్టంగా ఉంటుంది. మీరు కొద్దిగా ప్రయత్నాన్ని ఎక్కువ గట్టిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అనుకోని కొన్ని దుస్తంగా జరిగే అవకాశం, సోదరుల మధ్య లేనిపోయినటువంటి మనస్పర్ధలు సృష్టించే వ్యక్తులు ఎక్కువ ఉంటారు. ఇక్కడ మీకు అందరికి ఒక విషయం చెప్పాలి. భార్యాభర్తలు ఇద్దరికి గొడవలు అవుతున్నాయి. సపోజ్ వాళ్ళ గొడవ వాళ్ళకి వదిలేసే, ఇటువైపు అత్తమామలు, అటువైపు అత్తమామలు, ఇటువైపు అక్కలు చెల్లెళ్ళు, అటువైపు అక్కలు చెల్లెళ్ళు, వాళ్ళ ఇద్దరి మధ్యలో జోక్యం చేసుకోకండి. ఫస్ట్ మీరు మొగుడు పెళ్ళాల మధ్యలోకి ఎవరు కూడా వెళ్ళకండి. ఆ సమస్య వాళ్ళు పరిష్కరించుకోగలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి ఎప్పుడన్నా మనం రమ్మన్నప్పుడు పెద్దవాళ్ళు ఇద్దరు కూడా కలిసి, అంటే ఈ 2 వైపులా పెద్దవాళ్ళు కూర్చొని ఇద్దరు చెప్పింది వినండి. ఫస్ట్ మీరు ఇద్దరు చెప్పింది వినండి. ఇప్పుడు మన సౌకర్యం ఏం తెలుసా, వాళ్ళు చెప్పేది రికార్డ్ చేయండి, ఇద్దరు చెప్పేది రికార్డ్ చేయండి, సమస్య ఇద్దరికి ముందర పెట్టండి. వాళ్ళకి పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉన్నప్పుడు మీ నలుగురు కలిసి, అంటే పెద్దవాళ్ళు నలుగురు కలిసి పరిష్కార మార్గాన్ని చూపించండి. అప్పుడు సుఖ సంతోషాలు ఉంటాయి. కానీ మనం ఎక్కడో ఉండి వాళ్ళ గురించి పట్టించుకోకపోయినా కష్టమే,
అతిగా పట్టించుకున్నా కష్టమే. కాబట్టి ఓర్పు సహనం అనేది వాళ్ళకి ఉండాలి, మనకి ఉండే ప్రయత్నం చేస్తే శుభప్రదమైనటువంటి వైవాహిక జీవనానందం ఉంటుంది. అలాగే ఈ వారంలో మీరు కృత్రిమ సంతాన ప్రయత్నం చేయకండి. సహజ సత్సంతాన అనుకూలత ఉంది. ఈ IUF, IVF లాంటి సంతాన ప్రక్రియ చేయకండి. ఒక వారం వెయిట్ చేద్దాం, తర్వాత మీరు అటువంటి సంతాన యోగం. బట్ ఏదేమైనా ఈ రాశి వారికి సంతాన శుభయోగాలు ఖచ్చితంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల లాభాలు ఉంటాయి, అనుకూలమైన వ్యాపార లాభం ఉంటుంది. ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్టము, ఆర్థిక లాభము, ఆనంద లాభము, వృత్తి ఉద్యోగాదుల శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. కుంభరాశి వారికి సెప్టెంబర్ ఆఖరి వారం 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు. చాలా చక్కటి అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. ముందుగా వివాహ సంబంధమైనటువంటి శుభవార్తలు, మంచి వరుడు మంచి వధువుతో శుభవార్తలు వినేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యత ఉంటుంది. పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు కనబడుతున్నాయి. లేదా వివాహ సంబంధ చర్చలు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో స్వదేశంలో అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ వ్యాపార ప్రయత్నం, ఆశించినటువంటి ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం, కొత్త వ్యక్తులతో పరిచయం కూడా బాగా లాభాన్ని కలిగిస్తుంది. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు. గత వారంలో ప్రాంగణ నియామకాలను ఉద్యోగం పొందే ప్రయత్నం చేసినా ఈ వారంలో అటువంటి శుభ ఫలితాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి. అంటే ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తూ ఉన్నారు కదా, వాళ్ళకి బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టుకు వెళ్తుంది, ప్రాజెక్టులోంచి ఆన్ సైట్కి వెళ్ళగలిగే అవకాశం. ఆన్ సైట్లో ఉన్న వ్యక్తులకి తప్పకుండా స్థిర ఉద్యోగ ప్రాప్తి. రాబోయేటువంటి 5 సంవత్సరాల వరకు తప్పకుండా మీరు ఇక్కడే ఉద్యోగం అని చెప్పేసి వీసా కూడా ఇవ్వడం, H1B వీసాను లేకపోతే గ్రీన్ కార్డు, PR పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో భార్యాభర్తల దగ్గర ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశం. అటువంటి శుభవార్త ఉన్నారు. అలాగే సంతాన సంబంధ శుభవార్త. అంటే పుత్రుడు పుడితేనే శుభవార్త అని చెప్పడానికి లేదు, కానీ చాలా మందికి అది ఒక భ్రమ. కొడుకు పుడితే శుభవార్త వచ్చినట్టుగా ఈ వారంలో అటువంటి పుత్రుడు పుట్టినటువంటి శుభవార్త వినే అవకాశం ఉంది. పుత్రిక పుడితేనే లక్ష్మీప్రదం. పుత్రిక వల్లనే కుటుంబం విస్తృతం అవుతుంది. 2 కుటుంబాలు పరిపాలించబడతాయి ఒక స్త్రీమూర్తితో. మీరు అనుకున్నటువంటి పుత్ర సంతాన ప్రాప్తి కూడా పొందుకునే అవకాశం. ఎందుకంటే 3 అమ్మాయిలండి మాకు, ఒక అబ్బాయిని ఉండాలి కదా. దేనికయ్యా అబ్బాయి అంటే పిండం పెట్టడానికి ఉండాలి కదండి. ఎవరు చెప్పారు అమ్మాయి పెట్టొద్దని? మన ఆస్ట్రో సిండికేట్లో చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకి దాదాపుగా పితృపక్షాలు కదా, ఆడపిల్లలు కూడా పిండ ప్రదానం చేయవచ్చు, ఆడపిల్లలు పెట్టవచ్చును, కర్మకాండాలు చేయవచ్చును. అది ధర్మశాస్త్రమే చెప్తోంది. మనకి గరుడ పురాణంలో స్పష్టంగా ఆడపిల్లలు పిండ ప్రదానం చేయవచ్చు అని చెప్పబడింది. దానికి ఒక సమయ పాలన ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని మన కార్యక్రమం చేయాలి, లేకపోతే ఇబ్బందులు తప్పవు. సరే, ప్రస్తుతాంశంలో సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడాగారు అభివృద్ధి పొందుకునే అవకాశం, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు చేపల చిల్ల వరకు అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి బ్రహ్మాండమైనటువంటి పంట లాభం. వచ్చే మాసం కల్లా మీరు తప్పకుండా కోతలు, దసరా పండుగ బ్రహ్మాండం ఉండబోతోంది. మరి దసరా పండుగ తర్వాత మళ్ళీ సంక్రాంతి పండుగకి మళ్ళీ అన్ని రైతన్నలకి బ్రహ్మాండమైనటువంటి విశేషం పండుగ. ఇప్పుడు దసరా పండుగ రోజున అద్భుతమైనటువంటి పంట లాభాలు. కొంతమంది రైతులకి మాత్రం పంటలు నష్టపోయి బీడు వారి, కొంతమంది అధిక వర్షం వల్ల మెట్టలు వేసి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వారు తప్పకుండా వారు సహకారం చేస్తారు, సహకారం అందుకుంటారు, అందులో సందేహం లేదు. నష్టపోయిన మొత్తం తిరిగి వస్తుందంటే భగవంతుని కృప. అందుకనే మీరు పొలాలు అమ్ముతున్నప్పుడు కుంటలు, చెరువుల పొలాల్ని ఎవరికి అమ్మకండి. పొలం ఉన్నోడే 50 ఏళ్ల తర్వాత మహారాజు. 10 ఎకరాల పొలం ఉందా వాడు అత్యంత కుబేరుడే, మన దేశంలో కుబేరు లిస్ట్ లో ఉండిపోతాడు. ఎందుకంటే ఒక 56 ఏళ్ల తర్వాత నివాస యోగ్యమైనటువంటి భూమి లేదు. ఆ తర్వాత వీళ్ళు పడేది పంట పొలం, ఇప్పుడే పంట పొలమే పడుతున్నారు. ఆ తర్వాత తిండి తినడానికి కూడా స్థలం ఉండదు, పంట పండించాలిగా. కాబట్టి 10 ఎకరాల పొలం ఉన్నోడే రేపు రాబోయే రోజుల్లో 1,00,000 కోట్లకు అధిపతిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతుల్ని కాపాడండి, రైతుల కోసం కష్టపడండి, రైతులకి సహాయం చేయండి. రైతులే బిచ్చగాళ్ళు కాదు, రైతులకి తోడ్పాటుగా వెన్నుదన్నుగా ఉండే ప్రయత్నం చేయండి. సరే, మనకి ఎక్కువ పురాణం ఎక్కువ కష్టం, మా వాళ్ళు కూడా ఎయిటింగ్లు కట్ చేస్తారేమో తెలియదు మనకి. సరే, ఏదేమైనా తప్పకుండా వీరికి అనుకూలమైన ధనము, ఆరోగ్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయము, అన్ని రకాల వ్యాపారాల్లో అనుకూలతలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, LIC, మెడికల్, గవర్నమెంట్ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన శుభయోగ. తప్పకుండా ఆశించినటువంటి ధన ప్రాప్తి, ఉద్యోగుల అనుకూలత, వృత్తిలో లాభాలు, అలాగే
10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, విశేషమైన ధనార్జన పొందుకోవడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాంధ్ర వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం బేకరీ వినోదాలకు అనుకూలవంతమైన శుభయోగం. పాడి పరిశ్రమలో కోటి లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ మెడిజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం. షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. ఈ వారం మొత్తం కూడా మీకు సుఖప్రదము, ఆనందప్రదము, ఐశ్వర్య యోగం పొందుకునే శుభస్థితిగా చెప్పవచ్చు. ప్రతి వారం కూడా ఇటువంటి యోగాలు మాత్రమే కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మీన రాశి వారి ఫలితాలు సెప్టెంబర్ ఆఖరి వారంలో ఎలా ఉంది? ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయా? వస్తు వాహనాదులు కొంటామా అని అడిగితే ఈ రాశి వారికి కాస్త తప్పకుండా వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, వివాహ సంబంధమైన వేడుకల్లో పాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ప్రేమ కలాపాలు మీకు మాత్రం అనుకూలంగా లేవు. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. పెద్దల అంగీకారం లేకుండా తీసుకున్న మీ నిర్ణయాలు మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. మీరు ప్రమాదంలో పడేటువంటి అవకాశం కలిగిస్తాయి. ధర్మబద్ధమైనటువంటి మన స్థితిని వదిలిపేసి పరాయి ధర్మంలో అడుగుపెట్టడం అనేది మంచిది కాదు. స్వధర్మం ఇప్పటికీ సుఖప్రదమే, శుభప్రదమే. పరధర్మం ఎప్పటికైనా భయానకమైనది. కాబట్టి అనవసరంగా అటువంటి ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. తల్లిదండ్రుల కడుపు కొదుగురుతుంది. తల్లిదండ్రులు పడినటువంటి మానసిక క్షోభకి మనము 4 ఏళ్ళు పబ్బం గడుపుకోవచ్చు. ఆ తర్వాత నువ్వు వెళ్ళినటువంటి ఏ మతంలోకి నువ్వు వెళ్ళిపోయావో ఆ మతంలో నిన్ను చిత్రహింసలు పెడుతున్నప్పుడు, నీతో 10 మంది కలిసి పడక సుఖం కోరుకున్నప్పుడు నువ్వు ప్రమాదంలో పడే అవకాశం, అప్పుడు నీ మానసిక క్షోభ తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేది. తల్లిదండ్రులకి పడేటువంటి క్షోభ మనం అనుభవించక తప్పదు. కర్మ ఎప్పుడు మనల్ని వదిలిపెట్టిపోదు. మనం ఈ మధ్య సోషల్ మీడియాలో కర్మ ఈజీగా రివర్ట్ అవుతుంది, కర్మ మనకి తగులుతుందని చెప్పి వీడియోలు వస్తుంటాయి కదా. నిజమే. అది అనవసరమైనటువంటి దాంట్లోకి వీలు పెట్టడం వల్ల ప్రమాదం. ధర్మం కూడా అంతే. అటువంటి పరాయి ధర్మంలో ప్రమాదంలో పడే అవకాశం. చాలా మంది చెప్తుంటారు కులాలేంటి, మతాలేంటి, ఇవన్నీ ఒకటే, రక్తం ఒకటే రకంగా ఉంది అంటే, రక్తం ఒకే రకంగా ఉంటే మరి దాంట్లో 4 గ్రూపులు, బెంగళూరు గ్రూపులు, బాంబే గ్రూపులు, ఏబిసిడీలు ఎందుకు వచ్చాయి దాంట్లో? అది చెప్పడానికి సరిపోదండి. దానికి ఎవరికి వాళ్ళే ఉంటుంది. వెనక వీపు మీద వానికి గూని ఉంటుంది. ఒకడికి గూని ఉన్నవాడు గూనిలానే పడుకోవాలి. అందరూ ఒకటే వెళ్ళకిల పడుకో నువ్వు అంటే కుదరదు. వాడికి సైడ్ పడుకోవడం కరెక్ట్. కాబట్టి ఎవరి మతంలో ఎవరి కులంలో వాళ్ళకు ఉంటుంది. ప్రతిదాన్ని గౌరవించమని చెప్పండి. ప్రతిదాన్ని గౌరవించమని చెప్పండి. దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకోవాలి. అంటరానితనం మంచిది కాదు. అందరూ కలిసి ఉండాలి. అన్ని మంచివే. అందుకే కదా మన దసరా పండుగలు, సంక్రాంతి పండుగలు, వినాయక చవితి పండుగలు. మన వినాయక చవితి పండుగల్లో ఒక కులం వాళ్ళే, ఒక మతం వాళ్ళే పాల్పంచుకున్నారా? అనేక మతాలు ఉన్నారు. బ్రాహ్మణులు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, కోమట్లు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు. అందరూ సరదాగా ఆడారు, పాడారు, ప్రసాదాలు కలిసి తిన్నారు. ఇది మనకు కావాల్సింది. ఇలా ఒకటిగా ఉండం. కానీ సనాతన ధర్మాన్ని తప్పుగా మాట్లాడేవాడిని ఉపేక్షించవలసిన అవసరం లేదు. మన ధర్మం గొప్పదే అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా గొప్పదే. చూస్తున్నాం వాళ్ళు చేసేటువంటి పనులు. ఉమ్మేసి ఏం పెడుతున్నారు మనం చూసాం కదా. ఎక్కడో పళ్ళ రసాల్లో మూత్రం పోసి వాడు జ్యూస్ అమ్ముతున్న విషయం అన్ని ప్రతి ఒక్కటి మనకి బయటకు వచ్చేస్తున్నాయి. ప్యాకింగ్ చేస్తూనే ఉమ్మేసి ప్యాకింగ్ చేయడం. అటువంటి రొట్టెలు, పిజ్జాలు తింటాం మనం. నలుగురు కలిసి పీక్కు తినేటువంటి భోజనాలు అది కరెక్ట్ కాదు. హాయిగా ఒక్కడి వేసుకుంటే అందరూ పక్క పక్కన కూర్చొని హాయిగా విస్తట్లో, అరిటాకులో మంచిగా వడ్డించుకొని శుభ్రంగా నీ భోజనం చేయి. సుఖంగా ఉంటుంది, శుభప్రదంగా ఉంటుంది. తప్ప వాడింగిలి వీడు, వీడింగిలి వాళ్ళు, వాడుకున్నటువంటి విషయం నీ నోట్లోకి, నీ విషయం వాడి నోట్లోకి, వాడుకుండే రోగం నీకు, నీకుండే ఎయిడ్స్ వాడికి, ఇలాంటివన్నీ వస్తాయి. దానివల్లనే వస్తాయి. అందుకే కరోనా అనేది నేర్పించింది మడి ఆచారం అంటే అదే. సరే, ప్రస్తుతాంశంలో మీకు సోది ఎక్కువైపోయింది. అయ్యో మళ్ళీ మీకు సోది ఎక్కువైపోతే ఇబ్బంది, జాతకం చెప్పబోయి నువ్వు అంటారు. ఈ వారంలో మీకు అనుకూలమైన ఫలితాలు కూడా ఉన్నాయి. వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, వివాహ సంబంధ వేడుకల్లో పాల్పంచుకోవడం, వివాహ సంబంధమైనటువంటి వాతావరణం కూడా కనబడుతోంది. శుభకరమైన సంతాన వార్త వినవచ్చు. కానీ కృత్రిమ సంతాన ప్రయత్నం చేయకండి. పోటీ పరీక్షల్లో కాస్త ఇబ్బంది కలగవచ్చు, కానీ అకాడమిక్ పరీక్షలు విజయం సాధించే అవకాశాలు. విదేశాలకు వెళ్లాలన్న ఆలోచన కాస్త విరమించుకోవడం మంచిది వారంలో. లేదా జన్మజాతకాన్ని చూసుకొని దానికి తగిన పరిహారాలు చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొని మీరు విదేశాలకు వెళితే శుభప్రదంగా ఉంటుందని ఆలోచించండి. సోదరుల మధ్య, సోదరి మండలితో అనవసరపు ఆస్తి తగాదాలు కొనుక్కోకండి. ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు మౌనంగా ఉండండి. పరిష్కారం అయ్యేటువంటి దానికంతా అదే పరిష్కారం అవుతుంది. మీ మౌనమే సమాధానం. అక్కడ వాళ్ళకి పరిష్కారం అవుతుంది. మీకు 20% వస్తుంది. నాన్న నాకు రాసిచ్చాడు, అమ్మ రాసిచ్చింది. మౌనంగా ఉండండి. మీరు, మీ ఆవిడ, మీ యొక్క తరపు వాళ్ళు మౌనంగా ఉండండి. తర్వాత అన్నయ్యనే పచ్చదపడలేదు, నీకు 40% ఇస్తాను, 60% నాలుగు అంటాడు. మళ్ళీ మౌనంగా ఉండండి. తర్వాత తనకు తానే వద్దు, చెరసగం తీసుకుందాం అంటాడు. ఆ మౌనమే ఉండాలి. ఆవేశం పడ్డారా తలలు నరుక్కోవాల్సి వస్తుంది. ఎందుకు అనవసరంగా గొడవలు? అల్పమైనటువంటి 200 గజాలు లేదా 2 ఎకరాల పొలం గురించో గొడవలు అక్కర్లేదు. వదిలేయండి. ప్రస్తుతానికి వదిలేసినా తదుపరి మీకు వచ్చే అవకాశం ఉంటుంది.
సంతకం పెట్టకండి అంతే. వాళ్ళ కొడుకులు ఎవడ ముక్కున్నా సరే మీ సంతకం లేకపోతే చెల్లదు అక్కడ. తప్పకుండా మీ సగం ఆస్తి మీకు వస్తుంది, దక్కవలసి దక్కుతుంది తప్పకుండా. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మౌనంగా ఉంటే ప్రయత్నం చేయండి. అనవసరమైన పదార్థాలు తినకి ప్రయత్నం చేయకండి. విదేశాలకు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. విదేశాలు ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నంలో కాస్త ఆలస్యం అవ్వచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలత ఉంది. ప్రైవేట్ సెక్టార్లో కాస్త కఠినమైన సవాళ్లు ఎదుర్కోవాల్సిన అవసరం కనబడుతుంది. క్రీడాకారులకు, కళాకారులకు కానీ కొద్దిగా లాభ అనుకూలత ఉంది. అంటే కొంత అనుకూలత లాభయోగాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు మాత్రం కొంత ఇబ్బంది పడాల్సిన అవసరం. పార్టీ ఫిరాయింపులు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలత. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా లాభాలు ఉన్నాయి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా శుభయోగాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. అన్ని రకాల వ్యాపారాలు కూడా శుభయోగంగా, ఆనందకరంగా ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్టాది శుభయోగాలు, ధనధాన్య వృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.